ఈ గరుడ మహాపురాణం రెండు భాగములుగా ఉన్నది. ఒక భాగం పూర్వఖండము, రెండవ భాగం ఉత్తరఖండము. రెండు ఖండములుగా ఇది విభజింపబడుతుంది. ఇందులో పూర్వఖండం అంతటిని ఆచారకాండ అని అంటారు. ఆచారకాండ, ఆచారం అంటే తెలుసు కదా. ఆచారం అంటే ఏంటి? ఆచరించేది, ఆచరించవలసినది. ఆచారకాండ. ఈ ఆచారకాండ పూర్వఖండము అని చెప్పబడుతూ మొత్తం. ఇప్పుడు ఉత్తరఖండం మళ్ళీ రెండు భాగాలుగా ఉంది. ఉత్తరఖండము రెండు భాగములు. పూర్వఖండం ఏమన్నాను? ఆచారకాండ. ఉత్తరఖండం రెండు భాగాలు. అది ధర్మకాండ, బ్రహ్మకాండ. ధర్మకాండ, బ్రహ్మకాండ. ఇందులో ఆచారకాండలో 243 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పిన అధ్యాయాల కంటే ఎక్కువ సంఖ్య వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను, అనేక మంది ఋషులు కూడా తర్వాత చేర్చగా పెరిగిన పెద్ద పురాణం గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో ఆచారకాండ ప్రస్తుతం మనకి దేవనాగరి లిపిలో దొరుకుతున్నటువంటి గ్రంథం ఇది. దీన్ని ఎవరు తెలుగు కూడా చేయలేదండి. ఈ ఆచారకాండ 243 అధ్యాయాలు పూర్వఖండం అంతా. ఇందులో ఉత్తరఖండం మళ్ళీ రెండు భాగాలు చేయాలన్నాను కదా. ధర్మకాండ, ఈ ధర్మకాండ 42 అధ్యాయాలు. బ్రహ్మకాండ 29 అధ్యాయాలు. నాకంటే లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు ఈ పాటికి కౌంట్ చేసి ఉంటారు. మొత్తం 314 అధ్యాయాలు వచ్చాయి. చూడండి సరిగ్గా. ఇందులో ఈ ధర్మకాండ అని చెప్పిన మధ్యలో 42 అధ్యాయాలు. అందులో ప్రేతకల్పం అనే పేరుతో ఒక భాగం ఉంది. అందులోంచి ఒక 16 అధ్యాయాలు తీసి గరుడ పురాణ సారోద్ధారం అనే పేరుతో గ్రంథాన్ని రచించారు. గరుడ పురాణ సారోద్ధారం. అది 16 అధ్యాయాలు. అది ఋషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా తెలుసుకుంటే వీడికి పరంకి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయని ఆ 16 అధ్యాయాలు ప్రత్యేకంగా గ్రంథంగా చేసి ఉంచారు. దానివల్ల ఏమిటంటే, మనిషికి కనిపించే ఈ స్థూలదేహమే కాక ఇంకా సూక్ష్మకారణ శరీరములు, వీటి యొక్క గతులు ఇవన్నీ ఏమిటో తెలుస్తాయి. దీనికి ముందు ఏం చెప్తాడంటే, ఉత్తమ జీవుడు ముక్తి పొందేటప్పుడు ఎలా వెళతాడు, భక్తుడైన వాడు దివ్యలోకాలకు ఎలా వెళతాడు, ఇవి చెప్తూ నరకాది లోకాలకు ఎలా వెళతారు, జీవుడి గమనం ఎలా ఉంటుందో చెప్తూ చెప్పిన సందర్భంలో ఇచ్చే ఇలాంటి సందర్భం ప్రతి పురాణంలో వస్తుంది. జాగ్రత్తగా తెలుసుకోండమ్మా. ప్రతి పురాణంలో కూడా సర్గ ప్రతిసర్గ లక్షణాలు భాగవతంలో కూడా వస్తుంది. భాగవతంలో కూడాను అనేక లోకములు వర్ణన చేస్తూ జీవుడి శరీర పతనానంతరం నరకాది లోకాలకు వెళ్ళడం, అక్కడున్న 21 భాగవతంలో ఎలా వర్ణించారు, గరుడు పురాణంలో ఎలా వర్ణించారు, విష్ణు పురాణంలో అలాగే వర్ణించారు. ప్రతి పురాణంలో ఒక భాగం ఉంటుంది. అయితే పురాణములు ఎలా చెప్తాయంటే, ఒక పురాణంలో ఒక దాన్ని డీటెయిల్డ్గా తీసుకువెళ్తాయి, అక్కడ వదిలేసిన కొద్ది భాగాన్ని ఇంకో పురాణంలో మరింత డీటెయిల్డ్గా వర్ణిస్తాయి. అది పురాణ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, 18 పురాణాలను విడివిడిగా కాకుండా ఒక్క పురాణ విద్యగా మీరు రీసెర్చ్ చేసినట్లయితే అసలు భారతీయుల అసలు చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం పురాణాలట. దాన్ని బేస్ చేసుకుని మనకి భారతీయులను అవమానించడానికి గాను పరాయి వాళ్ళు పాలించే రోజుల్లో వచ్చినటువంటి అసలు కాని చరిత్ర ఏదో అదే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇదే తప్పు చరిత్ర అనిపించేటంతగా మనం చరిత్రహీనులుగా మారిపోయాం. ఇది బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం పాశ్చాత్యులు కూడా పరిశోధన చేసి ఇప్పుడు మనం చదువుతున్న భారతీయ చరిత్ర అసలు చరిత్ర కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం వినం. అది కూడా వచ్చింది బాధ. ఎందుకంటే భారతీయతని ఎంత అవమానిస్తే అంతగా మనకి ప్రభుత్వాలు పాలకులు ఆదరిస్తారు ఈ రోజుల్లో. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అవునా లేదా? విచారకరమైన ఘట్టం. అసలైన భారతీయత గురించి చెప్పడానికి వస్తే భారతీయులే ఆదరిస్తారా లేదా అనే సందేహం. రకరకాల వ్యాఖ్యలు, రకరకాల వెనక మాటలు, పొటుకు మాటలు, పోటు మాటలు ఎన్నెన్నో ఉంటాయి. చాలా బాధాకరం. ఎందుకంటే సత్యానికి కాలం చెల్లిన యుగం పేరే కలియుగం, అంతే కదా. కానీ పురాణ విద్య మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ విల్సన్ అనే ఆయన అష్టాదశ పురాణాల మీద రీసెర్చ్ చేస్తూ ప్రత్యేకించి గరుడు పురాణం మీద రీసెర్చ్ చేశారు. అయితే వెస్టర్న్ ఫిలాసఫీ ప్రకారంగా, వాళ్ళ రీసెర్చ్ పద్ధతి ప్రకారంగా ఏడీలు బీసీలు డిసైడ్ చేసినట్టు ఆయనే చేశాడు. తప్పేం లేదు, చేసుకొనియండి. కానీ ఒక మాట అన్నాడండి దీని గురించి. గరుడ పురాణం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూ నాలెడ్జ్ అన్నాడు. నేను గరుడ పురాణం అంతా చదివేక నాకు అనిపించింది, గరుడ పురాణంలో చెప్పినంత విస్తారంగా ఏది అసలైన హిందూ మతం, ఏవి అసలు కానివి హిందూ మతంలో చొరబడిపోయాయి. ఇది మీకు సరిగ్గా తెలుసుకోవాలంటే గరుడ పురాణం ప్రమాణం. ఎందుకంటే హిందూ మతం ఎంత విస్తారం అంటే దీనికి ఆది నిర్ణయించలేకపోతున్నారు ఇప్పటికీ. మిగిలిన వాటన్నిటికీ ఫలానా బీసీలు ఫలానా ఏడీలు చెప్పగలుగుతున్నాం, కానీ హిందూ మతం యొక్క ఆది నిర్ణయించలేకపోతున్నాం. ఎందుకంటే మన ఆది సృష్టి ఆది నుంచి కనిపిస్తాం. సృష్టి ఆది నుంచి కనబడుతున్నటువంటి హిందూ ధర్మం యొక్క
సమగ్ర స్వరూపం మన నమ్మకాలు, మన శాస్త్రములు, మన విద్యలు, చిట్ట చివరికి మనం చూసే శకుల పడేసే వేదాంత విద్య వరకు అన్నీ ఉన్నాయండి గరుడ పురాణంలో. మరి ఎన్సైక్లోపీడియానికి ఏమంటాను చెప్పండి ఇక్కడ. కనుక హిందూ విజ్ఞాన సర్వస్వం గరుడ మహాపురాణం అంటే ఒక్కడు గుర్తుపెట్టు. మొదటి రోజు ఒక పరిచయం అయితే మిగిలిన రోజులన్నీ పరిచయాలు, అది చాలు. ఇదొక సారోద్ధారం అనుకోండి. అందులో ఉన్న సారాన్ని తీసుకొచ్చి చెప్తున్నట్టుగా భావిస్తే ఎంత ధన్యత మనం పొందేమో ఆలోచించుకోవచ్చు. ధన్యత. అందుకు ఇప్పుడు గరుడ పురాణం గురించి మీకు పరిచయం చేశాను కదా. ఎన్ని ఖండములు? 2 ఖండములు. ఎన్ని కాండములు? 3 కాండములు. ఇందులో మనం అనుకుంటున్న 16 ఎంత భాగం? అది. దానికి భయాలు, బెంబేలు, అపోహలు, భ్రమలు అంటే ఇంక తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఆలోచించుకోండి.